ఒకసారి వీడియో చూడండి, ఈ వీడియో షేర్ చేయండి. కొడకల్లారా తడుస్తారనుకుంటున్నారా? అరే పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అత్తుంటే గొడ్డు మాసం నేనే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నాడు నా కొడకల్లారా. ఇప్పుడు ఈ గొడ్డు మాంసం తినడం వల్ల మనోడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. కొంత డిఫెక్టివ్ గా పుట్టాను. ఎడంకాలు ఎడం చెయ్యి కొంచెం థిక్గా సన్నగా, కుడికాలు కుడి చెయ్యి కొంచెం లావుగా, మాట్లాడేటప్పుడు నచ్చి, నడుచుకుంటూ వెళ్తుంటే వన్ సైడ్కి వెళ్ళేలాగా, నరాల బలహీనత. చూసిలు కదా, గొడ్డు మాంసము తింటే ఇగో ఇట్లా మెదడు లేకుండా అయిపోతారన్నమాట. మెదడు వ్యాధులు వచ్చేస్తాయి, ఇన్ని వ్యాధులు వచ్చేస్తాయి. ఇక పాయింట్కి వచ్చేద్దాం మనం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎవడన్నా ఎవరి గురించి అన్నా చెప్పుకుంటే, అంటే ఒక రిలీజియన్ పరంగా నేను గొప్ప అని చెప్పి చెప్పుకుంటే ఏమని చెప్పుకోవాలంటే, నేను దీంట్లో ఉత్తముని, నేను ఇవి మంచి పని చేసినాం, మేము ఆ మంచి పనులు చేసినాం, మేము ఇలా ఉంటాము, మేము ఇంత ఉద్ధరిస్తాం అని చెప్పాలి. నువ్వేంద్రా పూక ఇట్లా చెప్తాను? ఏం చెప్తాను? గొడ్డుకూర తింటే మీ క్రిస్టియానిటీ గొప్పదైపోద్దారా? రోగాల కుప్ప బాడకవలా ఉన్నవేంద్రా నువ్వు ఎర్రి పువ్వ. అయినా నీ పని అయిపోయిందిలే, ఏదో ఒక రోజు గుద్ద చెక్కేస్తారులే నీది.